సో చాలామందికి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ సెడెంటరీ బిహేవియర్ వల్ల యూ హ్యావ్ బార్డర్ డయాబెటీస్, షుగర్ బార్డర్లో ఉంది అంటారు. అంటే ఏ కేటగిరీ బట్టి అలా అంటారు? ఎస్. సో నార్మల్ ఇండివిజువల్కి మనకి గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ఏదైతే ఉందో అది 5.7 వరకు ఉండొచ్చు నార్మల్గా. బట్ 5.7 దాటిన తర్వాత నుంచి 6.4 వరకు ఇట్ ఈస్ ప్రీ డయాబెటీస్. సో వాళ్ళని ప్రీ డయాబెటిక్ అని మనం ప్రీ డయాబెటిక్. సో వాళ్ళని ప్రీ డయాబెటిక్ అంటాం మనం. సో 5.7 to 6.4 ఇస్ ప్రీ డయాబెటిక్, అబౌవ్ 6.5 ఇస్ డయాబెటిక్. సో ఇప్పుడు ఈ ప్రీ డయాబెటిక్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి డయాబెటిక్ అవ్వకుండా? ఎస్. సో అన్నిటికంటే మేజర్ థింగ్ విచ్ ఎవర్ ప్లేస్ ఎ రోల్ ఈజ్ యువర్ జెనెటిక్స్. మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఆర్ బోత్ వెన్ దే హ్యావ్ డయాబెటీస్ ఆర్ యువర్ మెటర్నల్ అంకుల్స్ ఆర్ ఆంట్స్ ఆర్ యువర్ ఫాదర్ సైడ్ ఎవరికైనా డయాబెటీస్ ఉంటే ఆటోమేటిక్గా మీరు కూడా డయాబెటిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ వన్స్ యూ మెయింటైన్ యువర్ హెల్తీ లైఫ్ స్టైల్ ఇట్ కెన్ బి డిలేడ్. అంటే కాంప్లికేషన్స్ కానీ డయాబెటీస్ ఆన్సెట్ కానీ డిలే చేసేదానికి ఆస్కారాలు ఉంటాయి. సో దానికి ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మోస్ట్ మనకి మేజర్గా నేను నా ప్రాక్టీస్లో ఎక్కువ చూసేవాళ్ళు బిలో 30 కూడా నేను ప్రీ డయాబెటిక్ చూస్తున్నాను. సో చాలామంది మధ్య ఎక్కువ డయాబెటీస్తో, అంటే ఇండియా ఇస్ కన్సిడర్డ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో ఆటోమేటికలీ అలాగే ఉంది. సో మనం ఏంటి అంటే మనం ఎప్పుడైతే కొన్ని జాగ్రత్తలు అంటే లెట్స్ సే అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ రెగ్యులర్ ఈటింగ్, ప్రాపర్ ఈటింగ్ ఆర్ adequate sleep, stress-free life, which might not be possible in these lifestyle, but ivanni kuda they go in a long way in preventing the early onset of diabetes.